హార్డ్ క్వశ్చన్ ఇవ్వండి, మీరు అటెంప్ట్ చేసి నీట్గా ఆన్సర్ చేసి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం థియరీ పార్ట్ చదవాలి బాగా. థియరీ పార్ట్ చదివిన తర్వాత బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బాగా చెప్తున్నాను చూడండి. థియరీ పార్ట్ చదివిన తర్వాత బిట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు థియరీ చదవకోకుండా బిట్స్లోకి వెళ్ళారనుకోండి, అయిపోయింది పని. కాన్సెప్ట్ వచ్చి ఏమొస్తుంది, స్పెరికల్ మిర్రర్స్, గోళాకార దర్పణాలు. తెలుగులో ఏమంటారు? హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్స్ నేను సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచా. ఇప్పుడు లైట్ టాపిక్ ఎస్టర్డే జస్ట్ ఒక 20 minutes వీడియో అయితే నేను సెండ్ చేసి ఉంచా. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకొకటి ఏమంటే, చాలామంది ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ అంటే గ్రూప్ డి, ఎస్పెషల్లీ గ్రూప్ డి వాళ్ళు, ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఐటీ పెడతారా, 10th పెడతారా అంటే ఐటీ మెన్షన్ చేస్తారా క్వాలిఫికేషన్కి, ఓన్లీ ఐటీనే రాస్తారా, ఓన్లీ గ్రూప్ డీనే ఉంటా అంటే, నా సజెషన్ ఏమంటే మ్యాక్సిమము మీరు అవన్నీ ఏం ఆలోచించుకోకుండా ఫస్ట్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. అది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు నా సజెషన్ అయితే కంటిన్యూషన్లో ఉండండి అని చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి అంటే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏమంటే, ఇప్పటి నుంచి నేను వీడియోస్ తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చేయబోతున్నా. మంచి స్టఫ్ ఉండే వీడియోస్, అదేవిధంగా కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రమే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎగ్జామినేషన్లో వాడు అడిగిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా. ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రిపేర్ కండి అని నీట్గా చెప్పినాడు మనకి. ఓకే, వాటిపైన నీట్గా డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ కంటెంట్ అయితే నీట్గా ఉంటుంది చూడండి. ఒకసారి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎస్టర్డే మనం ఏం టాపిక్ చదివామో ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం. ఎస్టర్డే టాపిక్ చూడండి ఒకసారి. కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం. ఇదే ఇంగ్లీష్లో అయితే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్. లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్. ఓకే, ఇది ఎన్సీఆర్టీ సిలబస్ అనమాట. ఎస్టర్డే మనము ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మాత్రమే డిస్కస్ చేద్దాం, ఒకసారి చూడండి. ఫస్ట్ కాంతి పరావర్తనం దర్పణం వంటి అత్యంత మెరుగు పెట్టబడిన తలం తనపై పడే చాలా కాంతిని పరావర్తనం చెందిస్తుంది. కాంతి పరావర్తన సూత్రాలు మీకు సుపరిచితమే. సో చూడండి ఏమంటున్నానంటే, దర్పణం వంటి పెట్టిన తలం తనపై పడే చాలా కాంతిని పరావర్తనం చెంది. దర్పణం అంటే నథింగ్ బట్ ఇక్కడ గ్లాస్ అండి, గ్లాస్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ద హైలీ పాలిష్డ్ సర్ఫేస్ such as a mirror reflects most of the light falling on it. You are already familiar with the laws of reflection of light. For example, ఇక్కడ లైట్ ఉంటుంది. ఈ లైట్ మనం ఇక్కడ, ఇది మిర్రర్ కదా యాక్చువల్గా, ఈ మిర్రర్ పైన పడినప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇట్లా రివర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా అవుతాయి. ఎన్ని లైట్స్ అన్నా కానీ రిఫ్లెక్షన్ అవుతాయి, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఇది చెప్తా అన్నాడు. నెక్స్ట్ దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్ చూద్దాం ఒకసారి. చూడండి, లెట్ us రీకాల్ ద లాస్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్సిడెంట్ రే ద నార్మల్ టు ద మిర్రర్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. నేను ప్రీవియస్ క్లాస్లోనే చెప్పిన ఇవే పాయింట్సే. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, బాగా చూడండి. ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫర్ ఒక మిర్రర్ తీసుకుందాం. మిర్రర్ తీసుకుంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేద్దాం. దిస్ ఈజ్ నార్మల్. ఒక్కసారి కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ నుంచి ఒక డ్రా చేస్తున్నా. దిస్ ఈజ్ ఒక రే. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఈ పార్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే అవుతుంది.
ఇక్కడ మిడిల్లో ఉంటుంది కదా, ఈ మిడిల్లో ఏమవుతుంటే నార్మల్ ఉంటుంది, అన్నీ ఒకే ప్లేన్ పైన ఉంటుంది, అంటే నథింగ్ బట్ ఇక్కడ మిర్రర్ పైన ఉంటుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అదే, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని ఇక్కడ మీనింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏం చెప్తున్నాడు పాయింట్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్, the incident ray, normal ray and incident, all the reflected all lies on the same plane. These laws of reflection are applicable all types of reflecting surfaces including spherical surfaces. You are familiar with the formation of image by plane mirror. What are the properties of image? Image formed by a plane mirror is always virtual and erect. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏమంటాడు, ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరాక్ట్ అంటున్నాడు. వర్చువల్ అండ్ ఎరాక్ట్ అని. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్. ద ఇమేజ్ ఫార్మ్డ్ యాజ్ అ ఫర్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఫర్దర్ ద ఇమేజ్ ఈజ్ లేటరలీ ఇన్వర్టెడ్. హౌ వుడ్ ఇమేజెస్ when the reflecting surface are curved? Let us explore. మంచి పాయింట్స్ ఉన్నాయి, నీట్గా చూడండి. ఒకసారి చెప్తాను, మరీ చెప్తాను చూడండి, బాగా వినండి. సో దిస్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అప్లికబుల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ స్పెరికల్ సర్ఫేసెస్. అన్ని టైప్స్కి ఇక్కడ ఇంక్లూడింగ్ స్పెరికల్ సర్ఫేసెస్. యు ఆర్ ఫెమిలియర్ విత్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై plane mirror. What are the properties of image? Image formed by plane mirror is always virtual and erect. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, టిక్ చేసుకోవాలండి. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్. ఒక నిమిషం, లైన్ డ్రా చేస్తాను. దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్. ఇదొక ప్లేన్ మిర్రర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, అంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఏమంటున్నాడు, ద ఫెమిలియర్ విత్ ద ఇమేజ్ ఫార్మ్ అండ్ ప్లేన్ మిర్రర్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరాక్ట్. వర్చువల్గా ఉంటే ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్. ఇమేజ్ సైజ్ కూడా ఈక్వల్గా ఉంటుంది అని చెప్తున్నాను పాయింట్. ఓకే, ఫర్దర్ అంటే ఇక్కడ ఎంత ఇమేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఇమేజే ఉంటుంది మనకి. ఇక్కడ 5 సెంటీమీటర్ ఉన్నాడంటే ఇక్కడ కూడా 5 సెంటీమీటరే ఉన్నాడు ఇమేజ్ అనేది. ఓకే, పాయింట్ అర్థమవుతుంది. నెక్స్ట్, ఇమేజ్ ఫర్ బిహైండ్ ద మిర్రర్. ఇదే బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, ఇమేజ్ ఈజ్ లేటరలీ ఇన్వర్టెడ్. హౌ ఈజ్ ఇమేజ్ వుడ్ బి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ కర్వ్డ్. లెట్ us ఎక్స్ప్లోర్. ఓకే, ఇంతవరకు మనం ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు తెలుగులో చూడండి, తెలుగులో చెప్తాను చూడండి. పతన కోణము పరావర్తన కోణము సమానము అంటే చూడండి, పతన కిరణము దర్పణంకు పతన బిందువు వద్ద గీచిన లంబము మరియు పరావర్తన కిరణం అన్నీ ఒకే తలంలో ఉంటాయి. సో దిస్ ఈజ్, ఇక్కడ చూడండి ఇదొక లైన్. ఇక్కడ దర్పణ ప్రధాన బిందువు కింద లంబము, అంటే ఈ లైనే లంబము అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇదొక రే, నెక్స్ట్ ఇదొక రే. పతన కోణం అంటే ఐ అంటాం. ఇక్కడ పతన కోణంనే పతన కోణం ఐ ఏమంటాము, ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి పతన కోణం ఏమిటితో సూచిస్తామంటే ఐ అనమాట. పరావర్తన కోణం ఏమిటితో సూచిస్తామంటే స్మాల్ ఆర్. సో ఇక్కడ పరావర్తన కోణం. నెక్స్ట్ ఈ పార్ట్ ఏమవుతుందంటే లంబం అవుతుంది. ఏమవుతుంది, లంబం అవుతుంది. ఓకే, గీచిన లంబం పరావర్తనం కిరణం అన్నీ ఒకే తలంలో ఉంటాయి, అంటే ఈ పార్ట్ పైనే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి అని. నెక్స్ట్, ఈ పరావర్తన నియమాలు వక్రతలాలతో పాటు అన్ని రకాల పరావర్తన తలాలకు వర్తిస్తాయి. సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాల గురించి మీకు బాగా తెలుసు. ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? సమతల దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మిథ్యా, అక్కడ వర్చువల్ అండ్ ఎరాక్ట్ అని చెప్పినాం కదా, మిథ్యా ప్రతిబింబం మరియు నిటారుగా ఉంటుంది. ప్రతిబింబానికి సమానం. ఏర్పడిన ప్రతిబింబం దర్పణం వెనుక
దర్పణమును ముందు వస్తువు ఉన్నంత దూరంలో ఉంటుంది. ఇంకా ప్రతిబింబమును పార్శ్వని చేస్తాను ఒకసారి. ఒకసారి చూడండి. పరావర్తన నియమాలు వక్రతలంతో పాటు అన్ని రకాల పరావర్తన తలాలకు వర్తిస్తాయి. సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాల గురించి మీకు బాగా తెలుసు. సమతల దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మిథ్యా ప్రతిబింబం అనేది ఇంపార్టెంట్. మరియు నిటారుగా ఉంటుంది. ఓకే, ఇది అన్నమాట. నెక్స్ట్, ప్రతిబింబాల పరిమాణం వస్తువు పరిమాణమునకు సమానం. ఏర్పడిన దర్పణం ముందు వస్తువును ఉన్నంత దూరంలో ఉంటుంది. చూడండి ఈ పాయింట్. దర్పణం వెనుక దర్పణం ముందు వస్తువు ఉన్నంత దూరంలో ఉంటుంది. ఇంకా ప్రతిబింబం పార్శ్వ విలోమము చెందబడి ఉంటుంది. పరావర్తన తలాలు వక్రంగా ఉన్నప్పుడు ప్రతిబింబాలు ఎలా ఉంటాయి మనం అన్వేషిద్దాం. ఓకే, నెక్స్ట్, ఒక పెద్ద మెరుస్తున్న చెంచాను తీసుకోండి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక పెద్ద మెరుస్తున్న చెంచాను తీసుకోండి. మీ ముఖాన్ని దాన్ని వక్రతలంలో చూడడానికి ప్రయత్నించండి. ప్రతిబింబం ఏర్పరిచిందా? ఇది చిన్నదా లేక పెద్దదా? చెంచాను నెమ్మదిగా మీ ముఖం నుండి దూరంగా జరపండి. ప్రతిబింబాన్ని గమనించండి. అది ఎలా మారుతుంది? చెంచా తలాన్ని వెనుకకు తిప్పి కృత్యాన్ని పునరావృతం చేయండి. ఇప్పుడు ప్రతిబింబం చూడడానికి ఎలా కనపడుతుంది? రెండు ఉపరితలాలపై ఏర్పడిన ప్రతిబింబాల లక్షణాలు సరిపోల్చండి. సో చూడండి ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను, ఒక పెద్ద మెరుస్తున్న చెంచాను తీసుకోవాలంట. మీ ఇంట్లో ఉంటుంది, ఇది ట్రై చేయండి ఒకసారి. మీ ముఖాన్ని దాని వక్రతలంలో చూడటానికి ట్రై చేయండి, అంటే ప్రయత్నించండి. ప్రతిబింబం ఏర్పడిందా? అయితే ఏర్పడితే ఏమి? అది చిన్నదా లేక పెద్దదా? సమాధానం ఒకసారి రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ఒకసారి నీట్గా ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే పాయింట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చెంచాను నెమ్మదిగా మీ ముఖం నుండి దూరంగా జరపండి, అంటే ఇలా దూరంగా జరపండి. ప్రతిబింబాన్ని గమనించి అది ఎలా మారుతుంది? చెంచా తలాన్ని వెనక్కి తిప్పి కృత్యాన్ని పునరావృతం చేయండి. ఇప్పుడు ప్రతిబింబం చూడటానికి ఎలా కనిపిస్తుంది? రెండు ఉపరితలాలపై ఏర్పడిన ప్రతిబింబాల లక్షణాలు ఏంటి? నెక్స్ట్, మెరుస్తున్న చెంచా యొక్క వక్రదర్పణం వలె పరిగణించబడుతుంది. సాధారణంగా ఉపయోగించు వక్రదర్పణం గోళాకార దర్పణం. చూడండి, మెరుస్తున్న చెంచా యొక్క వక్రదర్పణం వలె పరిగణించబడుతుంది, అంటే ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది అనమాట. దాన్నే వక్రదర్పణం అంటాం. సాధారణంగా వక్రదర్పణం గోళాకార దర్పణం అటువంటి దర్పణాల పరావర్తన ఉపరితల గోళం యొక్క ఉపరితలంలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. ఇటువంటి దర్పణాల పరావర్తన తలాలు గోళాకారాలుగా ఉంటాయి, కావున వీటిని గోళాకారాల దర్పణాలు అంటారు. ఇప్పుడు మనం గోళాకార దర్పణాల గురించి అధ్యయనం చేద్దాం. ఇక్కడ వరకు మీరు తెలుగు మీడియం వరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను, చూడండి నీట్గా. ఇది అయిపోయింది కదా. చూడండి, టేక్ ఏ లార్జ్ షైనింగ్ స్పూన్, ట్రై టు వ్యూ యువర్ ఫేస్, ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్. Do you get the image? It is similar or large. Move to spoon slowly away from your face. Observe the image. How does it change? Reverse the spoon and repeat activity. So ఈ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా చూడండి. How does the image look at like now? Compare the characteristics of the image of two surfaces. చూడండి, the curved surface of shining spoon could be considered as a curved mirror. The most commonly used type of curved mirror, it is spherical mirror. ఈ కర్వ్డ్ మిర్రర్ని ఏమంటాము? స్పెరికల్ మిర్రర్ అని చెప్తున్నాడు. ఓకే, లోపం చెందబడి ఉంటుంది. పరావర్తన తలాలు వక్రంగా ఉన్నప్పుడు ప్రతిబింబాలు ఎలా ఉంటాయి మనం అన్వేషిద్దాం. ఇది అన్నమాట. ఓకే,
సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పతన కోణము పరావర్తన కోణం సమానము అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ అన్నీ ఒకే ప్లేన్ పైన ఉంటుంది, అంటే ఒకే తలంలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో చూడండి, బాగా ఈజీగా అర్థమవుతుంది. మీరు రెండు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు కూడా అక్కడ ఏదో ట్రై చేస్తున్నా చెంచా వేసేకి, కానీ రాలే. చెంచా అంటాం మనం, బాగా యూస్ చేస్తాం కదా. స్పూన్ని తెలుగులో చెంచా అనే వాళ్ళం, మన భాషలో చెప్పుకుంటే. ఓకే, ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బాగా యూస్ చేస్తాం కదా. స్పూన్ని తెలుగులో చెంచా అనే వాళ్ళం, మన భాషలో చెప్పుకుంటే. ఓకే, ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ such mirrors can be considered as a form of part of surface of sphere. Such mirrors whose reflecting surface are spherical are called spherical mirrors. We shall now study about spherical mirrors in some details. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏమొస్తుంది, స్పెరికల్ మిర్రర్స్, గోళాకార దర్పణాలు. తెలుగులో ఏమంటారు అదేనా, ఇందాకే చూసాం కదా, ఏమి గోళాకార దర్పణాలు అంటాం. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పాక తర్వాత తెలుగులో డిస్కస్ చేద్దాం. సింపుల్గా 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి కాన్కేవ్ ఉంది, ఒకటి కాన్వెక్స్ ఉంది. ఒకసారి నీట్గా చూద్దాం. ఫస్ట్ కాన్కేవ్ ఏమి, కాన్వెక్స్ ఏమో. ఫస్ట్ చూడండి, ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్పెరికల్ మిర్రర్ మే కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్. చూడండి ఏం చెప్తున్నాడు, కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్. Curved inwards or outwards. The spherical mirrors whose reflecting surface curved inwards, that is face towards the center of sphere, is called concave mirror. చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఇన్వర్డ్స్ ఉండాలి ఇక్కడ, ఈ పాయింట్. దీన్ని ఏమంటున్నాడు, ద whose reflecting surface curved inwards faces towards the center spherical is called concave mirror. curved outwards అంటే ఏముంటుంది, కాన్వెక్స్ మిర్రర్. సింపుల్. ఈ కర్వ్ ఫేస్ అనేది అవుట్వర్డ్స్ ఉంటాయి, ఈ పాయింట్ ఇది అవుట్వర్డ్స్ అనమాట, ఇది ఇన్వర్డ్స్ ఉంటే కాన్కేవ్ మిర్రర్, అవుట్వర్డ్స్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్. సింపుల్. ఓకే, ద స్పెరికల్ మిర్రర్ వాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. ద schematic representation of this mirrors is known as figure 9.1. You may note the diagrams back of the mirror is shaded. చూడండి, ఇది మిర్రర్, బ్యాక్ ఆఫ్ ద మిర్రర్ అనేది షేడ్ అయిపోయింది, ఇది షేడెడ్ పార్ట్. ఓకే, సో కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఉండేదాన్ని ఏమంటాము, కాన్కేవ్ మిర్రర్. కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉండేదాన్ని ఏమంటాం, కాన్వెక్స్ మిర్రర్. ఇది మనం నీట్గా డిస్కస్ చేస్తున్నాం. యూ మే నౌ అండర్స్టాండ్ ద సర్ఫేస్ ఆఫ్ స్పూన్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ ద కాన్కేవ్ మిర్రర్ and surface of the spoon plugged outwards can be approximated in the convex mirror. Next, before we move further the spherical mirrors, we need to recognize and understand the meaning of few terms. These terms is commonly discussions about the spherical mirrors. The center of reflecting surface of spherical mirror is point and this called pole. చూడండి, ఈ పాయింట్ ఏమంటాం అంటే ఇక్కడ పోల్ అంటాం. ఏమని చెప్తాను, ద సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ పాయింట్ ఈస్ కాల్డ్ పోల్. ఇట్ ఈస్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. ద పోల్ ఈజ్ యూజువలీ రిప్రజెంటెడ్ బై లెటర్ పి. ఓకే, చూడండి, స్పెరికల్ మిర్రర్స్ షేడెడ్ సైడ్ ఇస్ అ నాన్ రిఫ్లెక్టెడ్. షేడెడ్ పార్ట్ ఉంది, ఇది రిఫ్లెక్టింగ్ సైడ్ కాదు, ఇది రిఫ్లెక్టింగ్ సైడ్. ఓకే, ఈ పార్ట్స్ అన్నీ రిఫ్లెక్టింగ్ సైడ్, ఇటు సైడ్ ఉంది రిఫ్లెక్టింగ్ అనమాట, ఇది కాదు రిఫ్లెక్టింగ్. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది పాయింట్. ఓకే, సింపుల్. ఏం చెప్తున్నాడు, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏమి, సింపుల్గా కర్వ్డ్ ఇన్వర్డ్స్. కాన్కేవ్ మిర్రర్ అంటే కర్వ్డ్ ఇన్వర్డ్స్, అంతే కదా. ఫేసెస్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ స్పియర్ ఇస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. అదే కన్వెక్స్ మిర్రర్ అంటే కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కన్వర్డ్స్. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగులో డిస్కస్ చేస్తాను చూడండి. గోళాకార దర్పణాల పరావర్తనం తలం లోపలికి లేదా వెలుపలికి వంగి ఉండొచ్చు. ఇదంతా సర్ఫేస్ అయిందా, ఒక్క నిమిషం అండి. ఏమంటాడు, గోళాకార దర్పణాల పరావర్తన తలం లోపలికి లేదా వెలుపలి వంగి ఉండవచ్చు. ఒక గోళాకార దర్పణం పరావర్తన తలం లోపలి వైపుకు వంగి ఉంటే, అనగా గోళం యొక్క కేంద్రం వైపు ఉంటే దాని పుటాకార దర్పణం అంటాం.
పుటాకార దర్పణం, నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్స్. చూడండి ఏమంటారు, గోళాకార దర్పణాలు ఏంటండి, పరావర్తన లోపలి వైపు వంగి ఉంటే అనగా గోళం యొక్క కేంద్రం వైపు ఉంటే దీన్ని పుటాకార దర్పణం అంటాం. గోళం దర్పణం పరావర్తన తలం వెలుపలి వైపు ఉంటే, వెలుపలి అంటే బయట వైపు వంగి ఉంటే దానిని కుంభాకార దర్పణం అంటారు. ఈ దర్పణాలను సాధారణంగా ప్రాతినిధ్య రేఖాచిత్రాలు 9.1లో చూపించబడింది. మీరు రేఖాచిత్రాల్లో దర్పణం వెనుక వైపు షేడ్ చేయబడి గమనించండి. ఇది షేడెడ్ పార్ట్ అని చెప్తున్నాడు. ఓకే, లోపలికి వంగిన చెంచా ఉపరితలం పుటాకార దర్పణం మరియు చెంచా వెలుపల ఉబ్బెత్తుగా ఉన్న ఉపరితలాన్ని కుంభాకార దర్పణం. మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం. ఓకే, పుటాకార దర్పణం అంటే కాన్కేవ్, కుంభాకార దర్పణం అంటే కాన్వెక్స్. సింపుల్, మీరు ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. మనం గోళాకార దర్పణాల గురించి మరింత తెలుసుకునే ముందు కొన్ని పదాల అర్థాల గురించి అవగాహన చేసుకోవాలి. ఈ పదాలు సాధారణ గోళాకార దర్పణాల గురించి చర్చించినప్పుడు ఉపయోగపడతాయి. ఈ గోళాకార దర్పణంలో పరావర్తన తలం యొక్క కేంద్ర బిందువును దర్పణ ధ్రువం అంటారు. ఇది దర్పణ ఉపరితలంపై ఉంటుంది. దర్పణ ధ్రువం సాధారణంగా P అనే అక్షరంతో సూచించబడుతుంది. కాంతి పరావర్తం మరియు వక్రీభవనం. ఎగ్జాక్ట్గా 20 minutes అయింది మీకు వీడియో మ్యాక్సిమము. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా మరికొన్ని వీడియోస్ చేద్దాం. ఒకసారి చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఇన్ఫినిట్లో ఉంచితే ఏమవుతుంది, నెక్స్ట్ ఫోకస్ పాయింట్లో ఉంచే టైప్స్ ఆఫ్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వడం వలన మీకు వచ్చే బెనిఫిట్ చెప్తాను చూడండి. హార్డ్ క్వశ్చన్ ఇవ్వండి, మీరు అటెంప్ట్ చేసి నీట్గా ఆన్సర్ చేసి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం థియరీ పార్ట్ చదవాలి బాగా. థియరీ పార్ట్ చదివిన తర్వాత బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బాగా చెప్తున్నాను చూడండి, థియరీ పార్ట్ చదివిన తర్వాత బిట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు థియరీ చదవుకోకుండా బిట్స్లోకి వెళ్ళారనుకోండి, అయిపోయింది పని, అసలు మీకు గుర్తు కూడా ఉండదు. అందుకే ఫస్ట్ థియరీ మీద ఫోకస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ ఉండే వీడియో, బాగా మీరు 1-2 సార్లు ఒకే పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట. వీడియో సోదనుకోద్దండి, కానీ 100% మీకు గ్రూప్ డి జాబ్ రావాలంటే ఫస్ట్ జనరల్ సైన్స్ లేకోకుండా జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. అది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. ఓన్లీ ఓన్లీ రీజనింగ్ చేసుకుంటా నేను ఒకటే చాలే అనుకునే మేధావులకి చెప్తున్నాను. మీరు థియరీ పార్ట్ చదవుకోకుండా బిట్స్లో పోయినా అది ఇంపాసిబులే. దీంట్లో లైన్ బై లైన్ చదివితేనే మీకే ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలరు. లైన్ బై లైన్ చదవకపోతే చెప్తున్నాను కదా, ఇప్పుడు అలానే ఇస్తున్నాడు టెక్నీషియను. నాకు తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. లైన్ బై లైన్ ఇచ్చాడు ఎగ్జామినేషన్లో. ప్రతి ఒక్క లైన్ చదివిన వాళ్ళే అక్కడ అటెంప్ట్ చేసి వచ్చారు. అందుకే బాగా చెప్తున్నాను కదా, క్లాసెస్ చాలా మంచిగా ఉంటాయి. ఒకసారి నీట్గా చూడండి చివరి వరకు. మీరేమైనా ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే, ఇంకా క్లాసెస్ కావాలనుకుంటే వెళ్ళి కామెంట్ చేయండి. మినిమం ఒక 25 కామెంట్స్ అయితే చేయండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియో సెండ్ చేసి ఉంచిన ఎవరంత రెస్పాన్స్ రాలే, ఒకరో ఇద్దరు చూస్తారు. కానీ ఈరోజు కావాలంటే రేపైనా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.